హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అశ్విక వ్లాగ్స్. ఈరోజు ఫిష్ కర్రీని కామన్గా కాకుండా స్పెషల్గా ఎలా తయారు చేసుకుందామో తెలుసుకుందాము. దీనికి కావాల్సిన పదార్థాలు 2 ఆనియన్స్, అన్ని మసాలాలు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, ఆనియన్స్, లెమన్స్. ఆనియన్స్ని ఫస్ట్గా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి అన్ని మసాలాలు వేసి ఫ్రై చేయాలి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేయాలి. మనం ఆనియన్ పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా ఇందులో వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఆనియన్ పేస్ట్ ఫ్రై అవుతూ ఉండగా మనం లెమన్స్ని తీసుకొని వాటి నుండి లెమన్ జ్యూస్ చేసి పెట్టుకోవాలి పక్కకి. నేను 1.5 లెమన్ నుండి జ్యూస్ చేశాను. ఆనియన్ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత అందులో పసుపు వేసి కలపాలి. కొంచెం సేపు అయిన తర్వాత బాగా ఫ్రై అవుతుంది. ఇందులో ఇప్పుడు పుదీనా అలాగే కొంచెం గార్లిక్ పేస్ట్ వేసి కలపాలి. తర్వాత కారం, ఉప్పు వేసి ఒక 10 మినిట్స్ ఫ్రై చేయాలి. ఫ్రై అయినటువంటి ఆనియన్ పేస్ట్లో మనం ముందుగా ఉప్పు కారం కలుపుకున్న ఫిష్ ముక్కల్ని వేసి కలిపి వాటిపై మూత పెట్టాలి. ఫిష్ ముక్కలు బాగా మగ్గిన తర్వాత అందులో మనం లెమన్ జ్యూస్ తీసి పెట్టుకున్నాం కదా, దానిని యాడ్ చేయాలి. యాడ్ చేసి లైట్గా మెల్లగా కలపాలి, లేకపోతే ఫిష్ ముక్కలు విరిగిపోతాయి. మనం పోసుకున్న లెమన్ జ్యూస్ కూరకు మొత్తం పట్టేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసి కలపాలి. 5 మినిట్స్ తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను వేయాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ కర్రీ రెడీ అయ్యింది. మీరు ఈసారి చింతపండుతో కాకుండా ఇలా లెమన్తో ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది ఫిష్ కర్రీ.